చందమామ కథ. న్యాయమైన తీర్పు. ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. అతడికి 2 కొడుకులు. అతనికి ఆస్తి ఒక ఆవు తప్ప మరేమీ లేదు. కష్టం చేసి ఆవు పాలమ్ముకొని జీవితం గడుపుతూ ఉండేవాడు. కొంతకాలానికి అతడు చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆవును తన 2 కొడుకుల్లో ఎవరు తీసుకోవాలో చెప్పలేదు. అందువల్ల కొడుకులిద్దరూ ఆవు కోసం తగులాడుకోవడం ప్రారంభించారు. చివరికి 2 కలిసి ఒక మధ్యవర్తి దగ్గరికి వెళ్లి న్యాయంగా తీర్పు చెప్పమని కోరారు. ఆ మధ్యవర్తి జరిగిందంతా విని, ఆవు మీ నాన్న ఆస్తి కనుక దానిలో మీ 2కి సమాన హక్కు ఉంది, కాబట్టి 2కి సమాన భాగాలు రావాలి అన్నాడు. అన్నదమ్ములిద్దరూ అవును, సమానంగా ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు స్వామి, తీర్పు చెప్పిన మీరే సమభాగాలు కూడా పంచి మా పోట్లాట తీరిస్తే మీ పేరు చెప్పుకుంటాం అన్నారు. ఆ మధ్యవర్తి ఒప్పుకొని ఆవును తీసుకురమ్మన్నాడు. అన్నదమ్ములిద్దరు వెళ్లి ఆవును తెచ్చి మధ్యవర్తి ఎదుట ఉంచారు. అప్పుడు మధ్యవర్తి బొగ్గుతో ఆవు మధ్యగా గీత గీసి 2 సమభాగాలు చేసి, సామాన్యంగా చిన్నవాళ్లు ముందెన్నుకోవడం న్యాయ పద్ధతి, కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చిన వైపు భాగం ఎన్నుకో అని చిన్న కొడుకుతో చెప్పాడు. వెంటనే ఆ చిన్న కొడుకు పొదుగు భాగం వైపు తీసుకున్నాడు. ఇక తప్పనిసరిగా పెద్ద కొడుక్కి తలవైపు భాగం వచ్చింది. అయినా పెద్ద మనిషి తీర్పుకు ఎదురు చెప్పలేక తిరిగి చిన్న కొడుకుతో పాటు ఇంటికి వచ్చేశాడు. మధ్యవర్తి చెప్పిన తీర్పు ప్రకారం ఆవుకి మేత పెట్టడం పెద్ద కొడుకు వంతు, పాలు పిండుకోవడం చిన్న కొడుకు వంతు అయింది. పాపం పెద్ద కొడుక్కి అన్యాయం జరిగింది. మేత నష్టమే గాని ఫలితం లేదు. మరొక ఉపాయం ఆలోచించి పూర్తిగా ఆవు బాధ వదిలించుకోవటమో లేక తమ్ముడితో పాటు సగభాగం పాలు అనుభవించడమో జరగాలనుకున్నాడు. మరో పెద్ద మనిషి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. పాపం అతడు చాలా జాలిపడి ఒక చక్కటి ఉపాయం చెప్పాడు. మర్నాడు మామూలుగా చిన్న కొడుకు చెంబు తీసుకొని పాలు పితకడానికి ఆవు దగ్గరికి వచ్చాడు. పెద్ద కొడుకు కూడా కొంచెం గడ్డి, ఒక దొడ్డు కర్ర తీసుకుని వచ్చి గడ్డి వేసి ఆవుకి ఎదురుగా నుంచున్నాడు. చిన్న కొడుకు పాలు పితకడం ప్రారంభించగానే పెద్ద కొడుకు ఆవుని కర్రతో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో ఆవు పాలు పితుకుతున్న చిన్న కొడుకుని పెడేల్మని తన్నింది. పాపం ఆ తాపుకి చెంబు ఎగిరి ఎక్కడో పడింది. మోచేతికి బలమైన గాయం తగిలి ఆమెతో కోపం వచ్చి పెద్ద పెట్టును తిట్టడం ప్రారంభించాడు. ఈ తగులాట విని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి తగులాటకు కారణం ఏమిటి అని అడిగారు. చిన్న కొడుకు ఉక్రోషం పట్టలేక, నేను పాలు పిండుకుంటుండగా ఆవును కొట్టి పాలు ఇవ్వకుండా చేశాడు అని చెప్పాడు. ఆ తర్వాత పెద్ద కొడుకు మొదటి నుంచి జరిగిన కథంతా చెప్పి, నా భాగాన్ని నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నేను కొడితే తనకేమి, చంపితే తనకేమి, తన భాగం నేను ముట్టలేదు, పాలు పిండుకోవద్దని చెప్పలేదు అన్నాడు. వచ్చిన వాళ్ళంతా అతడు ఉపాయానికి ఆశ్చర్యపడి 2ని సమాధానపరిచి చెరి ఒక పూట ఆవు పాలు పిండుకునేట్టు, చెరి ఒక పూట ఆవుకు మేత వేసేటట్టు తీర్పు చెప్పి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి 2 అన్నదమ్ములు మంచితనంగా కాలం గడుపుతున్నారు.